తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సో గతంలో ఏసీబీ అధికారులు పలుమార్లు అరవింద్ కుమార్ ఇతరితర అధికారులను విచారించింది. దాంతోపాటు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సైతం విచారించినటువంటి ఏసీబీ తాజాగా సో నెక్స్ట్ కంపెనీ గతంలోనే ఎందుకు వైదొలిగింది, సో దీనికి సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలంటూ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దేశంలో ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అయితే ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్గా నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు కంపెనీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఒప్పందం చేసుకొని ఉన్నట్టు నెక్స్ట్ అనే కంపెనీ ఒప్పందం నుంచి అప్పట్లోనే వైదొలిగింది. ఈ నేపథ్యంలో రేపు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఇక ఏసీబీ నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ ఇంజనీర్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. సో 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందం ప్రకారం సీజన్ 9తో పాటు 10, 11, 12 రేసుల నిర్వహణ ఖర్చులను ఇక నెక్స్ట్ జన్ భరిస్తామంటూ పేర్కొంది. సో ఈ క్రమంలో హైదరాబాద్లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీలో సీజన్ ఫార్ములా ఈ రేస్ జరిగింది. సో అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 ఇక ఫార్ములా ఈ రేస్ ఆపరేషను ఏదైతే సంస్థకు సంబంధించి 2023 మేలోనే 50% సొమ్ము అంటే 90 కోట్లు చెల్లించాల్సి ఉండగా నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకు రాలేదు. సో ఈ నేపథ్యంలో ఈ అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, సో విదేశీ కంపెనీలకు అప్పనంగా అప్పటి మంత్రి ఇప్పటి మాజీ మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులు మార్చారనేటువంటి అంశం మీద వరుసగా విచారణలు చేస్తూ వస్తుంది, నోటీసులు ఇస్తూ వస్తుంది ఏసీబీ అటు ఈడీ. సో ఈ నేపథ్యంలో తాజాగా అయితే నెక్స్ట్ కంపెనీకి సంబంధించి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఏసీబీ నోటీసులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నెక్స్ట్ కంపెనీకి సంబంధించి కంపెనీ రేపు విచారణకు హాజరు కాబోతుందా? హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రేసు నిర్వహణలో తొలి ప్రమోటర్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ రేసు వ్యవహారాన్ని నిర్వహించేందుకు కూడా కంపెనీకి ఏసీబీ నోటీసు కూడా జారీ చేసింది. అయితే ఒప్పందం చేసుకుని ఉన్నటువంటి ఈ యొక్క నెక్స్ట్ జెన్ అనేటువంటి కంపెనీ ఆ ఒప్పందం నుంచి అప్పట్లోనే వైదొలిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఏసీబీ కార్యాలయంలో కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు అయితే ఏసీబీ స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, అలాగే హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ చేశారు. 2022 అక్టోబర్ 25న జరిగినటువంటి తొలి ఒప్పందం ప్రకారం సీజన్ 9తో పాటు సీజన్ 10, 11, 12లో కూడా రేసులను కూడా నిర్వహణ ఖర్చులను కూడా నెక్స్ట్ జెన్ భరిస్తామని చెప్పేసి కూడా పేర్కొంది. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరి సీజన్ 10, 11 తేదీల్లో అంటే ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ ఫార్ములా యొక్క ఈ రేస్ కూడా జరిగింది. అయితే అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి సీజన్ 10 రోజుల కోసం ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఓ సంస్థకు అయితే 2023 మేలోనే 50% సొమ్ము అంటే సుమారుగా 90 కోట్లు కూడా చెల్లించాల్సి ఉండగా ఈ నెక్స్ట్ అనేటువంటి కంపెనీ ముందుకు రాలేదు. అంతేకాకుండా సీజన్ 9 ఫార్ములా ఈ రేసు నిర్వహణతో తమకు భారీగా నష్టం వాటిల్లిందంటూ కూడా ఈ కంపెనీ నెక్స్ట్ అనేటువంటి కంపెనీ కూడా ఆ యొక్క ఒప్పందం నుంచి వైదొలిగింది. సో దీంతో ప్రమోటర్ గా హెచ్ఎండిఏనే పోషించాల్సి వచ్చింది. అయితే అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో సుమారుగా 45.71 కోట్ల రూపాయలను ఎస్ఈఓకు ఈ యొక్క హెచ్ఎండిఏ నేరుగా బదిలీ చేసింది. అయితే ఎఫ్ఈఓ ఈ వ్యవహారమే ఇప్పుడు ఏసీబీ విచారణ కూడా కారణమైంది. రేసు నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకున్నటువంటి నెక్స్ట్ జెన్ కంపెనీ పైన అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన ఏసీబీ సమగ్రంగా కూడా విచారణ అయితే జరుపుతాం.
సో ఈ క్రమంలోనే కంపెనీని విచారణకు రావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేసింది ఏసీబీ. అయితే ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి ఒప్పందం చేసుకొని 4 సీజన్లకు స్పాన్సర్ గా ఉంటామంటూ తెలిపినటువంటి ఆ నెక్స్ట్ జెన్ కంపెనీ ఉన్నటువంటి ఈ ఒప్పందం నుంచి వైదొలగడం, అలాగే ఈ విషయం పైన విచారణకు హాజరు కావాలని చెప్తూ కూడా ఆ సంస్థకైతే నోటీసులు పంపించింది ఏసీబీ. అయితే ఇప్పటికే ఫార్ములా కేసులో రోజు రోజుకు విచారణ వేగవంతం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే 3 కూడా విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేసింది. 4 సీజన్లకు స్పాన్సర్ గా ఉంటామంటూ కూడా కంపెనీ కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందం ఈ కంపెనీ అలాగే ఒక సీజన్ పూర్తి కాగానే తప్పుకోవడంతో ప్రభుత్వం పైన భారీగా భారం పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నెక్స్ట్ జెన్ కంపెనీని విచారించే దిశగా కూడా ఏసీబీ అయితే ముందడుగు వేస్తోంది. సో ఈ కేసులో విచారణకు ఈ నెల 18వ తేదీన ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఏసీబీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి ఎందుకు బయటకు వచ్చింది, ఎలా తప్పుకుంటున్నట్లు పురపాలక శాఖ లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చిందా, లేదా మధ్యలో తప్పుకుంటే ప్రమోటర్ కంపెనీ ఎఫ్యూఓకు చెల్లించాల్సినటువంటి పరిహారం సంగతి ఏమిటి, అలాగే ఈ స్పోర్టింగ్ లో అనుభవం లేనటువంటి గ్రీన్ కో డైరెక్టర్లు, అలాగే ఈ ఎస్ నెక్స్ట్ జెన్ పేరిట హడావిడిగా 3 కంపెనీలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారనేటువంటి అంశాలపైన కూడా ఏసీబీ విచారణలో ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. శ్రీశైలం గ్రీన్ కో డైరెక్టర్లు అయినటువంటి చలమశెట్టి అనిల్, హరీష్ కొల్లి ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ కు చలమశెట్టి అనిల్ స్నేహ బంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అయితే ఆరోపిస్తా ఉంది. మరోవైపు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, అలాగే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ చేశారు. సో నెక్స్ట్ జెన్ కంపెనీ చేతులు ఎత్తేయడంతోనే కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రమోటర్ గా హెచ్ఎండిఏని వ్యవహరించాలని చెప్పేసి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతోనే 2023 అక్టోబర్ లో ఈ డబ్బు ఏదైతే ఉందో సుమారుగా 45.71 కోట్ల రూపాయలను ఎఫ్యూఓకు హెచ్ఎండిఏని నేరుగా బదిలీ చేసిందని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని తాజాగా వివాదానికి దారితీసింది. ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నెక్స్ట్ జెన్ కంపెనీ మధ్యలో తప్పుకున్నప్పటికీ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ప్రమోటర్గా ఉండాల్సింది ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ప్రమోటర్గా ఉండి దాదాపు 90 కోట్ల రూపాయలు మొదటి సీజన్లో పెట్టాల్సింది. బట్ ఎందుకు వైదొలిగింది, ఎందుకు తప్పుకుంది? సో నెక్స్ట్ జెన్ కంపెనీ తప్పుకోగానే ఎందుకు అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ డబ్బులు పెట్టాల్సి వచ్చినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో రేపైతే నెక్స్ట్ జెన్ కంపెనీకి ఇప్పటికే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణ కూడా చేయబోతోంది. కాబట్టి ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ విషయంలో కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. అనేకమైనటువంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కి చేసే ప్రయత్నం చేసింది. ఎందుకు చేతులు మారాయి, ఎందుకు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఇటు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా ఎందుకు విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించారు, కనీసం ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కూడా ఈ డబ్బులు చెల్లించారు. సో మరి నెక్స్ట్ జెన్ కంపెనీ యొక్క పాత్ర ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు వైదొలిగింది, ప్రమోటర్గా ఉండాల్సిన కంపెనీ ఎందుకు పక్కకు జరిగిందనేటువంటి అంశాల గురించి అయితే రేపు డీప్గా ఏసీబీ అధికారులు ఇక విచారించేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎటువంటి సమాధానాన్ని నెక్స్ట్ జెన్ కంపెనీ చెప్పబోతుంది అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.